ఏఐ ఆల్గోరిథం రూపంలో మన ఆలోచనలపై దాడి చేస్తుంది. సోషల్ మీడియా యాప్స్ లైక్ ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి యాప్స్ ని గ్యాంబ్లింగ్ మిషన్స్ ని స్టడీ చేసి ఈ యాప్స్ ని డిజైన్ చేస్తారు. 2016కి ముందు అంటే జియో రాకముందు మన స్క్రీన్ టైం 2 hours మాత్రమే. అదే ఇప్పుడు 2025 వచ్చేసరికి మన స్క్రీన్ టైం 5 hours కి చేరింది. యుద్ధం ఆల్రెడీ మొదలయ్యింది, కానీ ఈ యుద్ధం సరిహద్దుల్లో కాదు, మీ అరచేతిలో ఉన్న మీ ఫోన్తో, మీ మెదడుతో జరుగుతుంది. ఆల్గోరిథం ఒక రెసిపీ లాంటిది. మీరు యూట్యూబ్, ఇన్స్టా ఓపెన్ చేసినప్పుడు అది మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. మీరు ఏ వీడియో దగ్గర ఆగారు, ఏ ఫోటో జూమ్ చేసి చూశారు, ఏ కామెంట్ చదివి నవ్వుకున్నారు, ఈ డేటా అంతా కంప్యూటర్కి వెళ్తుంది. ఇది మీ డిజిటల్ అవతార్ని క్రియేట్ చేస్తుంది. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు, మీకు ఏ రాజకీయ పార్టీ అంటే ఇష్టం, మీకు ఉన్న భయాలు, ఇవన్నీ దీనికి తెలుసు. ఇది కేవలం మీకు నచ్చిన వీడియోలని చూపించడం గురించి కాదు, ఇది మీ అటెన్షన్ని దొంగలించడం. టెక్ ప్రపంచంలో ఒక మాట ఉంది, ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ ద ప్రొడక్ట్, యు ఆర్ ది ప్రొడక్ట్. సోషల్ మీడియా యాప్స్ లైక్ ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి యాప్స్ ని గ్యాంబ్లింగ్ మిషన్స్ ని స్టడీ చేసి ఈ యాప్స్ ని డిజైన్ చేస్తారు. మనం ఫోన్ ని నోటిఫికేషన్ చూడడానికి తీసి గంటల పాటు ఫోన్ ని యూజ్ చేస్తాం. దీనినే డిజిటల్ ఎడిక్షన్ లూప్ అంటారు. మీరు కిందకి స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడల్లా మీ మెదడు తరువాత ఏం వస్తుందో అని ఎంగేజ్ అవుతుంది. ఈ చిన్న ఎంగేజ్ నే కంపెనీస్ క్యాచ్ చేసుకుంటున్నాయి. 2016కి ముందు అంటే జియో రాకముందు మన స్క్రీన్ టైం 2 hours మాత్రమే. అదే ఇప్పుడు 2025 వచ్చేసరికి మన స్క్రీన్ టైం 5 hours కి చేరింది. దీనికి కారణం చీప్ ఇంటర్నెట్. 2016లో యూట్యూబ్ రెవెన్యూ $6 billion. అదే 2025 వచ్చేసరికి యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ వంటి పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ని కూడా దాటి $16 billion పైగా రెవెన్యూని నమోదు చేసింది. మన స్క్రీన్ టైం పెరిగితే కంపెనీస్ యొక్క రెవెన్యూ పెరుగుతుంది అనటానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆల్గోరిథంకి మీరు బాగుపడాలి అని ఉండదు, మీరు యాప్లో ఎక్కువసేపు ఉండాలని మాత్రమే ఉంటుంది. అందుకే ఇది మీకు నచ్చిన వీడియోలనే మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. ఫేస్బుక్లో మనం చేసే ఒక లైక్ జస్ట్ లైకేగా అనుకుంటాం. కేవలం మీరు చేసే 300 likesని బట్టి మీ కొలీగ్స్, మీ పేరెంట్స్, మీ లైఫ్ పార్ట్నర్ కంటే ఆల్గోరిథం మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటుంది. మనకి తెలియకుండానే మన గురించిన చాలా ఇన్ఫర్మేషన్ ఆల్గోరిథంకి ఇచ్చేస్తున్నాం. కేవలం డేటా గురించి మాత్రమే కాదు, ఇది ప్రెడిక్షన్ గురించి. మీ నెక్స్ట్ స్టెప్ ఏంటో కంపెనీస్ ముందే ఊహించగలవు. మీరు ఒక వస్తువు గురించి ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు, వెంటనే దానికి సంబంధించిన యాడ్ మీ ఫోన్లోనికి వస్తుంది. ఇది కోఇన్సిడెంట్ కాదు. మీ మైక్రోఫోన్, మీ లొకేషన్, మీ సర్చ్ హిస్టరీ అన్నీ ట్రాక్ అవుతున్నాయి. యుద్ధం ఆల్రెడీ మొదలయ్యింది, కానీ ఈ యుద్ధం సరిహద్దుల్లో కాదు, మీ అరచేతిలో ఉన్న మీ ఫోన్తో, మీ మెదడుతో జరుగుతుంది. ఏఐ ఆల్గోరిథం రూపంలో మన ఆలోచనలపై దాడి చేస్తుంది. మీరు ఏ వీడియో చూడాలి, ఏ వస్తువు కొనాలి, చివరికి మీరు ఎలా ఫీల్ అవ్వాలి అనేది కూడా ఈ ఆల్గోరిథం డిసైడ్ చేస్తుంది. టెక్నాలజీ అనేది ఒక టూల్, దాన్ని మనం వాడాలి, కానీ అది మనల్ని వాడకూడదు. ఆల్గోరిథం మిమ్మల్ని కేవలం ఒక నెంబర్ లాగా మాత్రమే చూస్తుంది, కానీ మీరు మనిషి, మీకు ఆలోచించే శక్తి ఉంది. ఆ శక్తిని ఏ ఆల్గోరిథంకి బానిస చేయకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.